హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్. రీసెంట్గానే మనకి గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ నుంచి కాంట్రాక్ట్ బేసిక్ మీద కొన్ని జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది రిక్రూట్ అయితే చేయడానికి. సో ఇప్పుడు మనం ఆ జాబ్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. యాక్చువల్లీ నోటిఫికేషన్లో మనం చూసుకున్నట్లయితే చాలా కేటగిరీ పోస్టులు ఉన్నాయి, బట్ ఇందులో చాలా పోస్టులకి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సో మనం ఇక్కడ ఏదైతే ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునే పోస్టులు ఉన్నాయో వాటిని షార్ట్ లిస్ట్ చేసి వాటి డీటెయిల్స్ తెలుసుకుందాం. అయితే ఈ నోటిఫికేషన్లో ఆ విధంగా 2 పోస్టులు అయితే ఉన్నాయి, అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసే విధంగా. అందులో ఒకటి చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్, ఇక రెండోది చూసుకుంటే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఫిజిక్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ పోస్ట్ గురించి చూసుకున్నట్లయితే ఎవరైతే ఆఫీస్ అసిస్టెంట్ జాబ్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 34,000 నుంచి 38,000 మధ్యలో శాలరీ ఉంటుంది. టోటల్గా 2 పోస్టులు అయితే ఉన్నాయి ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి. క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మనకి మాస్టర్స్ డిగ్రీ అని చెప్పారు, అంటే పీజీ క్వాలిఫికేషన్తో ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. అయితే మీరు ఎంబీఏ చేసినా, ఎంఎస్సీ చేసినా, ఎంకామ్ చేసినా లేదా ఎంఏ చేసినా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. ఇక అప్ టు 35 years వరకు జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక రెండో పోస్ట్ చూసుకుంటే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. సేమ్ ఈ జాబ్ కూడా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 34,000 నుంచి 38,000 మధ్యలో శాలరీ రావడం అయితే జరుగుతుంది. ఇక వేకెన్సీస్ చూసుకుంటే ఒకే ఒక పోస్ట్ ఉంది. బీఎస్సీలో ఫిజిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్ టు 35 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ మనకి ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఈ డీటెయిల్స్ చూడాలి. సో ఇప్పుడు మనం ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి దాని గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి మెన్షన్ చేసింది ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేయాలి, బట్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే 2024 February 2 అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వడానికి మెయిల్ అడ్రస్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఇన్ కేస్ డౌట్స్ ఉన్న వాళ్ళు ఈ మెయిల్ అడ్రస్కి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇక వీటిని కాంట్రాక్ట్ బేసిక్ మీద రిక్రూట్ చేస్తున్నారు కదా, కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఇనీషియల్గా 1 year అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఎవరి పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుందో వర్కింగ్లో ఉన్నప్పుడు వాళ్ళని కాంట్రాక్ట్ని రెన్యువల్ చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు, రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇక ఫైనల్లీ సెలక్షన్ ప్రాసెస్. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ని చాలా సింపుల్గా అయితే ప్రొవైడ్ చేశారు డీటెయిల్స్. సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే అప్లై చేసిన క్యాండిడేట్స్లో ఎవరైతే అప్లై చేసిన జాబ్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్తో ఉంటారో, అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్స్తో ఉంటారో వాళ్ళని 1:3 రేషియోలో షార్ట్ లిస్ట్ అయితే చేసి వాళ్ళకి మెయిల్ ద్వారా మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఈ విధంగా మెసేజ్ అనేది వాళ్ళకి ఫార్వర్డ్ అయిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూకి అటెంప్ట్ అవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఒక చిన్న రిటన్ టెస్ట్ ఉంటుంది. ఈ రెండింటిలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై అయితే చేయండి. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇంతే. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. మీకు కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో మీకోసం వెయిట్ చేస్తున్నాయి.